సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే ఆరాధనా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము. నీవే నీవే నా ఆనందము నీవే మా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు కరువిడువగా నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము నీవే నీవే
స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే మా ఆరాధన. అందరూ లేచి నిలబడతాం, నిలబడి దేవుని ఆరాధిద్దాం. వేలాది రోజులన్నీ ఆయన మహిమను తరంగ పొంగులను ఆయన కలవడు పర్వత శ్రేణులు ఆయన కీర్తిని ప్రకటిస్తున్నాయి. ఆయన మనం ఆరాధిద్దాం. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే మా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే మా ఆరాధన. మహాదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం. మహాదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే మా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే మా ఆరాధన. నీకే వందనం, నీకే
నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవే అని కలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవే అని కలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోనులో నిన్ను చూడాలని నే ఆశతో ఉన్న నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవ ఆరాధనా, ఆరాధనా దైవ ఆరాధనా. హల్లెలూయా యేసు హల్లెలూయా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా యేసు హల్లెలూయా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. రెండు చేతుల పైకైతే ఆయన ఆరాధిద్దాం, ఆయన్ని స్తుతిద్దాం. గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. శూన్యములు ఈ భూమిని వేలాడదీస్తున్న వాడిని మనం ఆరాధిస్తున్నాం. జనముల్లో బడి మనం వెళ్ళినా అవే మనం చేయలేము, ఎందుకంటే గొప్ప దేవుడు మనలో ఉన్నాడు.
మనల్ని నడిపిస్తున్న వాడు ఆయన. సర్వశక్తిమంతుని మనం ఆరాధిస్తున్నాము అదే కాల సమయంలో. ఆయనకి అసాధ్యమైనది లేదు. పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాపాడుతున్నవాడు ఆయన. ఆయనే మన తండ్రి, మన దేవుడు. మన అడుగులు తప్పటడుగులై నడిచిన మన ప్రతి మార్గం సరిచేయువాడు ఆయన. గాఢాంధకార లోయలో మనం నడిచిన ప్రతి వేళలో తోడున్నవాడు ఆయన. 1000 మంది కుడి ఎడమను కూలిన చెదరకుండా కాపాడు ప్రేమ అయింది. మన తండ్రిని మనం ఆరాధిద్దాం ఉదయ కాల సమయంలో. గొప్ప విజయాన్ని ఇచ్చిన మన తండ్రిని ఆరాధిద్దాం. సర్వశక్తుడైన తండ్రిని మనం ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. We worship you, Father. We glorify you, తండ్రి. తండ్రి నేను మహింపరుస్తున్నా. అనగా తండ్రిని, మనకు జన్మనిచ్చిన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తండ్రి కొరకే దేవునికి వందనాలు చెల్లించి దినమిది. అలాగే మన శారీరక భౌతిక తండ్రి మాత్రమే కాకుండా ఆత్మీయ తండ్రి, ఇంకను మన పరలోకపు తండ్రి మన కొరకు ఉన్నాడు. రాత్రంతా నాదంతా ఒకటే కళ, కళలో ఒకటే మాట, అదేదనగా అందరికంటే గొప్ప తండ్రి యేసు ప్రభు, నాకు ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి. ఆ ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి మనందరికీ తండ్రి. ప్రభు యేసు ఆ తండ్రిని మనతో పంచుకున్నాడు. కానీ ఈ దినమందు మనమందరం ఒకే తండ్రికి చెందిన వారంగా ఒక కుటుంబముగా కూడి ఆరాధన చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అయితే తండ్రి, ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనం చూసినప్పుడు తండ్రి యొక్క విలువ, తండ్రి యొక్క ప్రాశస్త్యం మనం గమనించి ముఖ్యంగా మన బాధ్యత ఏమిటి అనేది మనం ముఖ్యంగా పురుషులు, తండ్రులు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి తల్లి కూతుర్లు ఎక్కడికో వెళ్ళారు, తిరిగి ఇంటికి వస్తూ ఉంటే రోడ్డు మీద అది పడిపోయింది. దాన్ని ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి తీసుకొని దాన్ని నోట్లో పెట్టుకోపోతే అమ్మ ఏమో వద్దు, పెట్టుకోకూడదమ్మా అని చెప్పింది. పెట్టుకోకూడదు అన్నప్పుడు పిల్ల అడిగింది, అమ్మ ఎందుకు పెట్టుకోకూడదు అన్నప్పుడు తల్లి చాలా వివరమైన బోధ ఇచ్చింది. అది రోడ్డు మీద పడిపోయింది, దానికి ఈ క్రిమి ఆ క్రిమి అంటుకుంటుంది కనుక అవి తింటే ఇలా జరుగుతాయి అని మొత్తం అంతా వివరించినప్పుడు ఆ చిన్న బిడ్డకి ఆశ్చర్యం వేసింది. అమ్మ నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని వింతగా అడిగింది, ఆశ్చర్యంగా అడిగింది. అడిగితే అమ్మ అంది, మాకు అమ్మగా మమ్మల్ని చేసే ముందు దేవుడు ఏం చేస్తాడు, ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షను బాగా రాస్తే మంచి మార్కులు వచ్చి బాగా పాస్ అయ్యాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు అన్నది. అన్నదో సరే అలాగా అనుకుంది. అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతసేపు మౌనంగా ఉంది అమ్మాయి. కానీ మరలా ఒక ప్రశ్న వచ్చింది. పిల్లలకు వస్తుంటాయి కదా ప్రశ్నలు. ఆ ప్రశ్న వచ్చి అన్నది, అమ్మ నాన్న ఫెయిల్ అయిపోయాడా అని అడిగింది. అంటే నాన్నకి ఏమి తెలియదు అనమాట. నాన్న ఫెయిల్ అయిపోయినది. ఇప్పుడు ఐఏఎస్లు రాస్తారు పరీక్ష, మంచి మార్కులు వస్తే ఐఏఎస్ అవుతారు, లేకపోతే ఐపీఎస్ అవుతారు, లేకపోతే ఐఆర్ఎస్ అలాగ అవుతుంటారు కదా. ఆ రకమైన భావనతో ఆ పిల్ల అడిగింది. కనుక చాలాసార్లు జరుగుతుంది ఎదురుగా తండ్రులు కొంచెం తల్లి తర్వాత వెనక స్థానం అవుతున్నాం. మదర్స్ డేకి ఉన్నంత ప్రాముఖ్యత ఫాదర్స్ డేకి ఉండదు. కానీ మా ఫాదర్స్ చాలా ప్రాముఖ్యమని మనవి చేస్తూ ఉన్నారు. తండ్రులారా, ముఖ్యంగా కుటుంబ విషయమై, బిడ్డల విషయమై శ్రద్ధ, బాధ్యత తండ్రిది అని మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది తండ్రులు చూసినప్పుడు వారు ఎంతసేపు ఇహలోక సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తూ ఇహలోక సంబంధంగానే బిడ్డలను సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ వాక్యంలో చూస్తే, బైబిల్లో చూస్తే ఇంకా చెబుతున్న విషయం ఏదనగా మనం ఇహలోకానికి మాత్రమే మన బిడ్డలను సిద్ధపరిస్తే మనకంటే దౌర్భాగ్యులు లేరు. పౌలు కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15:19 అంటున్నాడు, అండ్ ఇఫ్ ఆ హోప్ ఇన్ క్రైస్ట్ ఇస్ ఓన్లీ ఫర్ దిస్ లైఫ్. ఒకవేళ క్రీస్తునందు మన యొక్క నిరీక్షణ ఇహలోకానికి మాత్రమే పరిమితమైనట్లయితే we are more to be pitied than anyone in the world. లోకమందు మిగతా వారందరికంటే మన మీద ఎక్కువ జాలి పడాలి. మనం దౌర్భాగ్యం అనే మాట పౌలు వాడుతూ ఉన్నాడు. అనగా మన పిల్లలు నిత్యత్వానికి మనం సిద్ధపరచాలి. ఇహలోకానికి మాత్రమే కాక, లేకపోతే ఈ భౌతికమైన ఈ ప్రస్తుత జీవితానికి మాత్రమే కాక నిత్యత్వానికి సిద్ధపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నదని మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక తండ్రి కుమారుని మధ్య సంభాషణ. ఇతను యూదా జాతికి చెందినవారు, ఇజ్రాయెల్ జాతికి చెందినవారు. వీరు జర్మనీ దేశం వచ్చేసారు. జర్మనీ దేశంలో స్థిరపడుతున్న కాలంలో కుమారునికి ఒకరికి అర్థం కాలేదు, నాన్న మన దేశం వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాం, అయితే మన విశ్వాసం మనకుంది, యూదుల విశ్వాసం, యూదా మత ఆచారం.
దాన్ని వదిలేసి అక్కడ జర్మనీ దేశంలో ఉన్న లూథరన్ సంఘానికి వెళ్తా ఉన్నారు, లూథరన్ మందిరానికి వెళ్తా ఉన్నారు. అది వాడికి నచ్చలేదు. నాన్న అడిగారు, నాన్న ఎందుకు మన విశ్వాసాన్ని వదిలేసి ఇక్కడ ఈ లూథరన్ మతానికి మనం వెళ్తూ ఉన్నాము, సంఘానికి వెళ్తున్నాము అని ప్రశ్నిస్తే ఆ తండ్రి చెప్పిన జవాబు ఏదనంటే, మనం బ్రతకాలి, తర్వాత వ్యాపారం చేయాలి, వీరి చేత అంగీకరించబడాలంటే మన విశ్వాసాన్ని వదిలేక తప్పదు, వీరితో కలవక తప్పదు. కనుక తండ్రి అన్న మాట ఏదనగా మన వ్యాపారం కోసం, మన పోషణ కోసం, డబ్బు కోసం మన విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి ఇక్కడ దీంతో వీరితో మనం జాయిన్ అయిపోతున్నాం, ఏకీపిస్తాం అన్నప్పుడు కుమారుడికి ఆ మాట ఎంత మాత్రం కూడా నచ్చలేదు, ఇష్టపడలేదు. దాంతో వాడు తండ్రి మీద ఒక రకమైన చెడ్డభావం ఏర్పడింది, తండ్రి మీద తిరుగుబాటు ఏర్పడింది. తర్వాత కొంతకాలానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, పారిపోయి ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆ బ్రిటిష్ మ్యూజియంలో చదువుకున్నాడు, విద్యను అభ్యసించిన తర్వాత తనకు పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ప్రపంచ దేశాన్ని ప్రభావితం చేసి, ఇంచుమించు ప్రపంచ జనాభాలో 1/3 జనాభాని ప్రభావితం చేసిన పుస్తకం. అదేదనగా ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకం రాశాడు. అతని పేరు ఎదురుగా కార్ల్ మార్క్స్. అతని కమ్యూనిజానికి తండ్రి. కమ్యూనిజం, కార్ల్ మార్క్స్, లెనినిజం, వీడి ఐడియాలజీ అంతా అక్కడి నుంచి ఉద్భవించిందని మనవి చేస్తూ ఉన్నారు. తండ్రి ఇహలోకం కోసం మన యొక్క పితరుల నుంచి వచ్చిన విశ్వాసాన్ని వదిలేసి మన వ్యాపారం కోసం పని చేస్తున్నామన్నప్పుడు ఆ తిరుగుబాటుతో దేవుని నుండి తిరుగుబడే నాస్తిక సమాజాన్ని అతను సృష్టించిన సంగతి మనందరికి కూడా తెలుసు. అది ఇంకొక ఉదాహరణ, ఇది పాజిటివ్ ఉదాహరణ చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. స్టీవ్ జాబ్స్ అని అతని పేరు ఒకవేళ ఇంతకుముందు మనకు తెలిసి ఉన్నదేమో, కానీ అతను చనిపోయిన తర్వాత అతను ఎక్కువగా మనకు తెలిసాడు. యాపిల్ అనే సంస్థ, యాపిల్ కంప్యూటర్స్ కానీ, యాపిల్ ఐఫోన్లు కానీ, ఐప్యాడ్లు కానీ, ఇవన్నీ కూడా అతను అతని కంపెనీ, యాపిల్ కంపెనీ. అయితే అతను చనిపోయిన తర్వాత అతని మీద నాకు ఆసక్తి కలిగింది. అతని బయోగ్రఫీ ఉంది, అతని జీవిత చరిత్ర అంతా రాశారు. అందులో అతను చూసినప్పుడు అతను పెండ్లి కానీ 2 యవనస్తులు పుట్టాడు. కనుక అబ్బాయి తల్లి, స్టీవ్ జాబ్స్ తల్లి అతను దత్తతగా వదిలేసింది. దాంతో 2 భార్యాభర్తలు, పిల్లలు లేనివారు, పాల్ అండ్ క్లారా అని చెప్పండి తల్లిదండ్రులు, వారి పిల్లలు లేరు. వారింటి పేరు జోబ్స్, స్టీవ్ ఇంటి పేరు జోబ్స్ కాదు, అతను వేరే ఏదో అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ వీరు పెంచుకున్నారు. అది వీరు పెంచుకుంటున్నప్పుడు ఆ పాల్ అన్న అతను పెంచుకున్న తండ్రిగా తను ఉన్నాడు. అతను కొంచెం టెక్నికల్గా పనిచేసేవాడు, కార్లు ఇవన్నీ రిపేర్లు చేయడం, ఇంకా ఇంట్లో పనులు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. అయితే స్టీవ్ అంటే తన బయోగ్రఫీలో చెప్పుకున్న మాట ఏదనగా ఆ తండ్రితో పనులు చేస్తూ ఉండేవాడు, పనులకు కూడా వెళ్తూ ఉండేవాడు. కారణం ఏంటంటే పనుల గురించిన ఆసక్తి కాదు, కానీ నాన్నతో ఉండడం నాకు ఇష్టం. కనుక పెంచుకున్న నాన్నతో కలిసి ఉండేవాడు, అతనితో తిరిగేవాడు, అన్ని పనులు అతనితో కలిసి చేస్తూ ఉండేవాడు. అయితే అతనితో కలిసి పనిచేసిన కాలం ఒకటి అతని మీద ప్రభావం చూపించింది. ఏదనగా ఒకసారి ఒక ఫెన్స్కి పెయింట్ వేస్తున్నారు, చెక్క ఫెన్స్కి పెయింట్ వేస్తూ ఉంటే, మీరు మామూలుగా సాధారణంగా మనకు తెలుసు, మన కార్పెంటర్స్ కానీ, పెయింటర్స్ కానీ బయటికి కనబడేదాన్ని శుభ్రం చేస్తారు, వెనకాల కనబడేదాన్ని కనీసం చిత్రీ కూడా పట్టరు కార్పెంటర్లు. పెయింట్ వేరు కొంతమంది, అది వదిలేస్తారు, కానీ ఎవరికి కనబడదు కదా, అక్కర్లేదు అన్నట్టుగా. కానీ స్టీవ్ జాబ్స్ తండ్రి పాల్ జాబ్స్ అన్నాడు, మనం పెయింట్ వేస్తున్నప్పుడు కనబడుతున్న పక్క మాత్రమే కాకుండా కనబడని పక్క, ఇంకా కింద ఎవరిని చూడని భాగాలు కూడా మనం సక్రమంగా పెయింట్ వేయాలి. కనబడేదానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో కనబడిన దానికి కూడా అదే శ్రద్ధతో మనం పని చేయాలి. అతను చెప్పాడు, అది నా జీవితంలో నా పని విధానానికి ఒక విధానంగా ఏర్పాటు చేసుకున్నాను. ఆ కారణం చేత వారి యాపిల్ కంపెనీలో తయారయ్యే ఏ పరికరమైనా సరే బయట ఎంత సుందరంగా ఉంటుంది, ఎంత శ్రేష్టంగా ఉంటుందో, లోపల భాగాలు కూడా మన కంటికి కనబడకపోయినా, మనం ఎవరు చూడకపోయినా అంతే శ్రద్ధతో, అంతే నైపుణ్యతతో వారు చేస్తారట. ఇది యాపిల్ సంస్థ యొక్క ప్రాముఖ్యమైన నిర్ణయం. ఆ నిర్ణయానికి కారణం తన తండ్రి యొక్క ప్రభావం. కనుక మన బిడ్డలు, మన యొక్క ప్రభావం వారి మీద పడుతూ ఉంది. వారి జీవితాలు, వారి ప్రవర్తన, వారి మాటలు, వారి సంభాషణ, వారి భవిష్యత్తు, ఇంకా చెప్పాలంటే నిత్యత్వం మన మీద ఆధారపడి ఉంది. కనుక మనం యోగ్యముగా సక్రమంగా ఉంటే మన బిడ్డలు సక్రమంగా ఉంటారు. అది ఈరోజు మీ ముందు చెప్పాను కదా, ఈ లోకానికి మాత్రమే పరిమితం అయితే మన ప్రభావం, మన జీవితాలు మనకంటే దౌర్భాగ్యం లేరు. మన నిత్యత్వానికి మనం సిద్ధపడాలి, మన పిల్లలను కూడా సిద్ధపరచాలి. కానీ ఈరోజు మీ అందరి ముందు ఒక తండ్రి నుంచి ఆశపడుతున్నాను. ఆ తండ్రి ఎవరనగా అబ్రహాం. దయచేసి రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం,
అందులో నాకు కావలసిన వాటి చివరిలో ఉంటుంది, మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. లేదా వచ్చి చెబుతాను, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడని దేవుని ఎదుట అతను మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. నేను అనేక జనములకు తండ్రిగా నియమించుతానని వ్రాయబడి ఉన్నది. ఇది ఎవరు అని అడిగా అబ్రహాముని గురించి. రోమాపత్రిక 4వ అధ్యాయం చూస్తే విశ్వాసాన్ని గురించి, మరి ముఖ్యంగా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని వివరిస్తూ పౌలు భక్తుడు ఈ యొక్క అధ్యాయాన్ని అంతటిని రాస్తూ అంటున్నాడు, అబ్రహాము చూసినట్లయితే మనందరికీ కూడా తండ్రి. ఫర్ అబ్రహాం ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ హూ బిలీవ్. ఇక్కడ విశ్వాసం ఉంచే వారందరికీ, దేవుని విశ్వాసం ఉంచే వారందరికీ కూడా అబ్రహాము తండ్రి. అనేక జనములకు తండ్రిగా చేస్తానని దేవుడిచ్చిన వాగ్దానం. ఈరోజు ఆ వాగ్దానం నెరవేర్పులో మనము కూడా ఉన్నాము. ప్రభునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులందరూ కూడా అబ్రహాము యొక్క సంతానముగా, విశ్వాసం బట్టి అబ్రహాము యొక్క ఆశీర్వాదం, అబ్రహాము యొక్క దీవెన, వాడంతటినీ పాలు పొందగలిగిన దీవెన దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఆత్మీయంగా చెప్పాలంటే అబ్రహాము మన యొక్క తండ్రి. కనుక అబ్రహాము జీవితంలో నుండి మనం నేర్చుకోదగిన పాఠాలు ఎన్నో మనకున్నాయని మనవి చేస్తూ ఉన్నాను. ఆ జీవితం మనం నేర్చుకుంటే అబ్రహాము వలె మనం జీవిస్తూ మన పిల్లలను పెంచితే తప్పనిసరిగా మన జీవితాలు సార్థకం అవుతాయని మనవి చేస్తూ ఉన్నాను. ఈ 4వ అధ్యాయం అంతట్లో అబ్రహాం విశ్వాసాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదవండి. అబ్రహాం యొక్క విశ్వాసం మనకు కనబడుతుంది. అది అబ్రహాములో మొట్టమొదటి మనం చూస్తే తనలో ఉన్న లక్షణం ఏదనగా అబ్రహాం వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసము కలిగిన వాడు, లేక విశ్వాస వీరుడు అని మనము చెప్పవచ్చు. అబ్రహాములో కనబడింది ప్రాముఖ్యంగా విశ్వాసం. అబ్రహాముని గురించి దేవుడు చెప్తున్న మాట ఏదనగా అతను క్రియల వలన, చేసిన కార్యాల వలన అతను దేవుని చేత అంగీకరించబడలేదు. కానీ ఎందుకు అంగీకరించబడ్డాడనంటే దేవుని ఎడల తనకున్న నమ్మకాన్ని బట్టి, దేవుని ఎడల తనకున్న విశ్వాసాన్ని బట్టి. దేవుడు ఏది చెప్పినా దాన్ని నమ్మేవాడు. దేవుడు చెప్పిన మాట నమ్మిన కారణం చేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అనగా దేవుడు నమ్మింది కారణం అతడు రైచస్, నీతిమంతుడు అన్నాడు. రైచస్నెస్ అంటే దేవుని ఎదుట సరైన సంబంధం, రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవునితో సరైన సంబంధంలో నిలవగలిగాడు. కనుక మనము దేవునితో సరైన సంబంధంలో మనం ఉండాలి అని అంటే తప్పనిసరిగా దేవుని యందు మన విశ్వాసము ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని అంటే దాని అర్థమవుతారు. మనం చాలా మంది చెప్తాం, అయ్యా దేవుని అంటే నమ్మకం అండి, విశ్వాసం అండి. కానీ విశ్వాసం ఎలా రుజువు అవుతుంది అని ప్రశ్నిస్తే ఇక్కడ అబ్రహాం జీవితంలో మనం చూస్తాం. చదవనక్కర్లేదు, ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహామును దేవుడు పిలిచాడు. కల్దీలు ఊరిలో అబ్రహాం ఉంటుండగా అక్కడ నుండి దేవుడు పిలిచాడు, నీ స్వజనాన్ని స్వంతింటిని విడిచిపెట్టి నీ బయలుదేరిరా, నిన్ను ఒక జనాంగంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహాం బయలుదేరిపోయాడు. దాని గురించి వివరణ హెబ్రీ పత్రికలు రాస్తాడు. అబ్రహాం బయలుదేరినప్పుడు సాధారణ ఎవరినైనా పిలిస్తే మనం వేసే ప్రశ్న ఎదురుగా ఎక్కడికైనా అడుగుతాం, అంతేనా? కానీ అబ్రహాం ఎక్కడికైనా అడగలేదు, ఎందుకు అని అడగలేదు, ఎంతకాలం అని అడగలేదు. దేవుడు పిలవగానే అబ్రహాం వెంటనే బయలుదేరి వచ్చేస్తారు. తన భార్యను తీసుకొని, తన ఉన్నదంతా తీసుకొని బయలుదేరిపోయినట్టుగా వాక్యమందు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అబ్రహాం దేవుడిని ప్రశ్నించలేదు. అబ్రహాం దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం మనం చూస్తూ ఉన్నాం. ఆయన విశ్వాసంతో బయలుదేరాడు. ఆ తర్వాత అదే విశ్వాసంతో అతను కొనసాగాడు. మనలో కొంతమందికి స్థితి అదనగా బయలుదేరడం బాగానే బయలుదేరతాం, కానీ కొంత దూరం అయిన తర్వాత అనుమానాలు, సందేహాలు. నీటి మీద నడిచిన పేతురికి ఎలాగైతే అనుమానం వచ్చిందో, ప్రభు రమ్మనగానే బయలుదేరిపోయాడు. కానీ కొంత దూరం వచ్చే సమయానికి గాలిని చూశాడు, అలలను చూచి మునిగిపోవడం ప్రారంభించాడు. కానీ అబ్రహాం అలా కాక ఏ పరిస్థితి సంభవించినా దేవుని విశ్వాసాన్ని తను కోల్పోలేదు. ఎన్నో ఇబ్బందులు కలిగాయి, ఎన్నో కష్టాలు కలిగాయి, కానీ ఎక్కడ కూడా అబ్రహాం దేవుని విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసాన్ని కాపాడుకుని ముందుకు కొనసాగాడు. కనుక మనందరి జీవితాల్లో కూడా ముఖ్యంగా తండ్రులారా, పురుషులారా మనవి చేస్తున్నారు, మీరు విశ్వాస సహితమైన జీవితాన్ని మీరు కనపరచాలి. దేవుని విశ్వాసం మీ బిడ్డలు చూడాలి. నా తండ్రి దేవుడు ఏది చెబితే దాన్ని వింటాడు, దాన్ని నమ్ముతాడు, నా తండ్రితో దేవుడు మాట్లాడతాడు అనే నమ్మకం బిడ్డలకు కలగాలి. కనుక అబ్రహాం విశ్వాసం కలిగిన వ్యక్తి, విశ్వాస
వీరుడు. కనుక మన జీవితాల్లో ఆ విశ్వాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత అబ్రహాం వాజ్ అవైలబుల్ టు హిస్ ఫ్యామిలీ. అబ్రహాం చూసినట్లయితే తన కుటుంబానికి అందుబాటులో ఉన్నాడు. సాధారణంగా తండ్రుల యొక్క పరిస్థితి ఏదనగా కుటుంబానికి అందుబాటులో ఉండరు. కారణం ఏంటంటే బిజీ. కొంతమంది తండ్రులు తెలుసును, పిల్లలు లేవకముందే వెళ్ళిపోతారు బయటికి, మళ్ళీ నిద్రపోయిన తర్వాత వస్తారు. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు వారి తండ్రిని ఎప్పుడో వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి చూసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అబ్రహాం చూసినట్లయితే బిడ్డల విషయమై తాను అందుబాటులో ఉన్న నిత్యము అవైలబుల్గా ఉన్నాడు. అనగా బిడ్డలు ఎప్పటికి అవసరమైతే అప్పుడు అందుబాటులో ఉండే పరిస్థితి. చూడండి సార్, ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 21:8 వచనం చదవండి ఎవరైనా దయచేసి. ఆదికాండం 21:8 వచనం. అప్పుడు పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశారు. ఎప్పుడట? ఇస్సాకు పుట్టిన తర్వాత ఎప్పుడు ఏ రోజైతే పాలు విడిచాడో ఆ రోజు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఇది ఎవరైనా చేస్తారా? ఇప్పుడు కొంతమంది తండ్రులు అడిగామనుకోండి, మీ పిల్లవాడు లేకపోతే మీ అమ్మాయి ఎప్పుడు పాలు మానేసింది, ఎప్పుడు పాలు మానిపించారంటే వాళ్ళు కొంతమంది తండ్రులకి అయితే పిల్ల పాలు తాగుతుందో లేదో కూడా తెలియదు, ఎప్పుడు లేస్తుందో తెలియదు, ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. కొంతమంది తండ్రులు మీ అమ్మాయి ఏం చదువుతుంది, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడంటే ఏం చదువుతుందా అని అమ్మని అడుగుతాడు. ఎందుకంటే వాడు పాస్ అయింది కదా, ఈయన ఫెయిల్ అయిపోయాడు పరీక్ష. అమ్మని అడగాలి, లేకపోతే ఎవరిని అడగాలి. ఇక్కడ చూస్తున్నప్పుడు అబ్రహాము పిల్లవాడు పాలు విడిచినప్పుడు ఏం చేశాడు? He gave a party to celebrate the happy occasion. అంటే పిల్లవాడు పాలు విడడం అనేది ఒక విధంగా చెప్తే పిల్లవాడికి దుఃఖమే, కానీ అది హ్యాపీ ఒకేషన్, సంతోషమైన సందర్భం. ఆ సందర్భంలో విందు చేస్తాడు. ఎందుకు సంతోషం అంటే ఇక మీద నుండి తల్లి పాలు మీద ఆధారపడకుండా ఘన పదార్థం భోజనం చేయగలిగిన స్థితికి వచ్చాడు, తనందరి తన ఆహారం తీసుకునే స్థితికి వచ్చాడని తండ్రి సంతోషించి గొప్ప విందు చేశాడు. అనగా దీన్ని బట్టి తెలియబడుతున్న సత్యం ఏదనగా మన పిల్లల కొరకు ఆయా సందర్భాలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మైల్ స్టోన్స్, వారి జీవితంలో ఎదుగుదల, వారి నడక, వారి పడక, వారి మాటలు, వారి పాటలు, వారి బాల్యబంధు చేస్తున్న విషయాలు మనం ఏం చేయాలి? సెలబ్రేట్ చేయాలి, పండగ చేసుకోవాలి. మా ఇంట్లో మా నాన్నగారు మా అమ్మ వారు చూసినప్పుడు నీవు 5 ఒకసారి పుట్టిన తర్వాత ఆలస్యంగా కూడా 5 అయ్యాం. అయితే మా 4 పుట్టినరోజులు కూడా ప్రతి పుట్టినరోజు క్రిస్మస్, న్యూ ఇయర్ ఎంత సందడో అంత సందడి మా ఇంట్లో ఉండేది. ప్రతిదీ సెలబ్రేషన్, గొప్ప పండగ, గొప్ప ఆనందం. మా చెల్లెలకైతే వారికి పెద్ద చెల్లి చిన్న చెల్లి ఒకసారి పుట్టారు, ఆఖరి చెల్లి నేను ఒకసారి పుట్టాం. కానీ మా ఆఖరి చెల్లికి అయినట్టు పెద్ద చెల్లి చిన్న చెల్లితో పాటుగా ఒకే నెలలో 5 రోజుల తేడాలో పుట్టినరోజు వాళ్ళిద్దరిది, అలాగే మా ఇద్దరిది 5 రోజుల తేడా. అయితే ఆ మొదటి 5 రోజుల్లో పెద్ద చెల్లి పుట్టినరోజుకి డ్రెస్సు, చిన్న చెల్లి పుట్టినరోజుకి డ్రెస్సు, ఆఖరి దానికి మరి దాని పుట్టినరోజు మరి దానికి డ్రెస్సు. దాంతో ఇంకా పండగ సంవత్సరం అంతా. ఇంకా జూన్, ఏప్రిల్ నెలలో వచ్చింది, డిసెంబర్ నెలలో వచ్చింది అని అంటే క్రిస్మస్, న్యూ ఇయర్తో పాటు ఇదంతా కూడా సందడి జరిగేది. అంతగా మా యొక్క పుట్టినరోజులు సెలబ్రేట్ చేసేవారు. అయితే వాళ్ళ పుట్టినరోజు మాకు తెలియదు, మాకు చెప్పలేదు కూడా, దాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మా అమ్మ పుట్టినరోజు మాకు తెలిసేది. ఎప్పుడు తెలుస్తుందంటే అమ్మకి 60వ పుట్టినరోజు వచ్చినప్పుడు తెలిసేది. అది ఎలా తెలుస్తుందంటే మా చెల్లి, రెండో చెల్లిని మా మావయ్యకి ఇచ్చి పెళ్లి చేశాం. తను మా తాతయ్య గారి ఇంట్లో ఉంటుండగా అక్కడ తాతయ్య గారు బైబిల్లో పుస్తకాలు చూస్తూ ఉంటే ఆ బైబిల్లో మా తాతయ్య గారు రాసుకున్నారట మా అమ్మ పుట్టినరోజు. అది చూసి మాకు అందరికీ తెలియపరిచింది. మాకు తెలిసే సమయానికి 60 సంవత్సరాలు నిండిపోయాయి. అప్పటి నుంచి మేము పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం. అయితే జ్ఞాపకం చేస్తే ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అంటాం, లేదా వెళ్తే ఒకవేళ ఆ సందర్భాన్ని బట్టి చేరుకునే అలా చేస్తాం తప్ప వారు మా పుట్టినరోజులు, మా విషయాలన్నీ కూడా ఎంతో సందడిగా గొప్పగా వారు చేశారని మనవి చేస్తూ ఉన్నారు. కనుక తల్లిదండ్రులు దయచేసి మనవి చేసి మీ పిల్లలకు వారి ఇంట్లో బాల్యం వారు మర్చిపోకుండా ఉండాలి. ప్రతి సందర్భంలో, ప్రతి వారి జీవితంలో జరిగే ప్రతి మైల్ స్టోన్ మీరు వారు ఆనందించాలి. వారు ఆనందించడం మాత్రమే కాకుండా మనం ఆనందిస్తున్నట్టుగా వారికి తెలియాలి. మన పిల్లలను బట్టి మనం ఆనందిస్తున్నట్టుగా పిల్లలకు కూడా అర్థం అవ్వాలి. అంతే తప్ప మన పిల్లలకి, మా నాన్నకి, మా అమ్మకి నేనంటే ఇష్టం ఉండదు, నేనంటే కోపం, నాకు అందుబాటులో ఉండరు, నా మాటలు పట్టించుకోరు అనే భావన వారిలో కలిగితే అది చాలా చెడు ప్రభావం వారి మీద, సమాజం మీద ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనం ప్రాముఖ్యమైన విషయం ఏదనగా మనము అందుబాటులో ఉండాలి. వారి అవసరానికి మనం అందుబాటులో ఉండాలి.
వారు ఏదైనా గొప్ప కార్యం చేస్తూ ఉన్నప్పుడు వారు మీలో కొంతమంది అడుగుతాను, ఎవరైనా మీ పిల్లలు మొట్టమొదటి నడక మీకు తెలుసా? నోట్లో వచ్చిన మొట్టమొదటి మాట మీకు తెలుసా? బాల్యంలో ఉన్నప్పుడు, చిన్నప్పుడు వారు మీ చంకలో ఉన్నప్పుడు వారు మాట్లాడిన మొట్టమొదటి మాటలు ఏమిటో మీకు తెలుసా? అవన్నీ మనకు తెలియాలి, అవి మనకు జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం ఉండి మన పిల్లలకు ఆయా సందర్భాల్లో ఇదిగో ఈ వయసులో నువ్వు ఈ మాటలు అన్నావు, ఇలా మాట్లాడేవి, ఇలాగ అనేవాడివి అని మనం పిల్లలకు మనం చెప్పగలిగితే వారిని ఎంతగా మనం ఎంజాయ్ చేస్తామో వారికి అర్థమవుతుంది. ఇప్పుడు జే ఉన్నాడు, మా మనవడు, వాడు క్రికెట్ ఆడతాడు. క్రికెట్లో మరి పెద్ద క్రికెట్ ప్లేయర్ ఏం కాదు, నేషనల్ ప్లేయర్ ఏం కాదు, కానీ మామూలుగా ఆడతాడు, బంతితో కొడతాడు. ఆ కొట్టినప్పుడు మాత్రం వాడు ఆశ ఎదురుగా తాతి చూడాలి. ఎందుకు చూడాలంటే వాడు కొడితే ఒక మాట అంటాను నేను, వాట్ ఏ షాట్ అంటాను. వాడు వాట్ ఏ షాట్ అనే మాట నేను అనడానికి, వాడు వినడానికి ఏం చేస్తాడు, తాతి చూడు, తాతి చూడు అంటాడు. అదొకసారి విసుగు అనిపిస్తుంది, కానీ అది వాడికి చాలా ముఖ్యం. వాడు అడిగినప్పుడు ఆ పక్కన పని అంతా పక్కన పెట్టేసి వాడి దగ్గరికి వచ్చి వాడు ఆడుతుంటే చూచి వాట్ ఏ షాట్ అని అంటే వాడికి అంత ఆనందము కాదు. కనుక మన బిడ్డలకు మన అందుబాటులో ఉండాలి. మన పిల్లలకు ప్రతి విషయంలో వారికి ఏది ప్రాముఖ్యం, వారికి మనకి అది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చును. వారు ఆటలాడుతున్నప్పుడు కానీ, పరీక్షలు రాస్తున్నప్పుడు కానీ, డిబేట్లో పాల్పొందుతున్నప్పుడు కానీ ఆయా సందర్భాల్లో మనం వెళ్ళాలి. ఒకసారి ఒక తండ్రి ఒక కొడుకు తండ్రి దగ్గర వెళ్ళి, నాన్న నీకు గంటకి ఎంత సంపాదిస్తా, నీ రాబడి ఎంత గంటకి, నా రాబడి సంగతి నీకెందుకురా, నీకు అనవసరం, నీ పని నువ్వు చేసుకో అన్నా సరే ఈ కొడుకు మాటికి వదలడం లేదు. మాటికి నీ రాబడి గంటకెంతో చెప్పు అంటూ ఉంటే అతను లాయరు, పెద్ద పేరుగాంచిన లాయరు, అతను ఖాళీగా ఉండడు. అయితే అతను చివరికి విసిగిపోయి ఎంతైతే ఎవరా 10,000 గంటకి ఏం చేస్తావు అన్నాడు. నాన్న దయచేసి నాకు ఒక 6,000 అప్పు ఇవ్వా, ఎందుకంటే 4,000 దాచిపెట్టాను, ఇంకొక 6,000 నాకు తక్కువే, ఇవిస్తే తప్పనిసరిగా నా డబ్బులంతా దాచుకుంటా, ఎప్పటికైనా నీ అప్పు తీర్చేస్తాను. ఎందుకురా నా దగ్గర అప్పు ఎందుకు, వాళ్ళు నాకివ్వడం దేనికి, ఇది ఏమి 10 అని అడిగితే ఆ కొడుకు అంటున్నాడు, నాన్న ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నేను ఆడుతున్నాను, నువ్వు వచ్చి చూడాలి, స్టేడియంకి వచ్చి ఆటలో నువ్వు ఉండాలి, నేను గోల్ కొడుతున్నప్పుడు నువ్వు చూడాలి, కనుక చూడటం కోసం కనీసం 1 గంట నీ సమయాన్ని నేను కొనుక్కొని నేను అక్కడ తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి ఎంత కోరిక. ఆ బిడ్డవాడు ఆడుతున్నప్పుడు తండ్రి చూడాలి, తండ్రి అక్కడ ఉండాలనే ఆశ. కనుక మన పిల్లలు మనం పిలిచినప్పుడు మనకు వేరే పనులు ఉండవచ్చు. ముఖ్యంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు యవనస్తులుగా ఉన్న కాలంలో ఉద్యోగం పనిపాట్లు బిజీగా ఉండవచ్చు. కానీ మన పిల్లలు వారికి అవసరమైనప్పుడు మనం అందుబాటులో ఉండాలి. వారు పిలిచిన వెంటనే మనం పలకగలగాలి. మనం వారితో మాట్లాడుతున్న వారు మనం పిలిచిన వారితో చేస్తున్న వారి విషయమై శ్రద్ధ చూపిస్తున్నప్పుడు మనం ఏదో ఫోన్ చూసుకుంటూ లేదా ఎవరితో మాట్లాడుతున్నో లేదా పుస్తకం చదువుకుంటున్నో వారితో ఉంటే వారికి మాత్రం కూడా ఇష్టపడదు. వారు కోరుకునేది ఎదురుగా మన అన్డివైడెడ్ అటెన్షన్, మన యొక్క ఆ శ్రద్ధ అంతా కూడా వారి మీద చూపించాలని. అది మనం ఇప్పుడు చూపిస్తే భవిష్యత్తులో అదే శ్రద్ధ వారు మనకి ఇస్తారు. కనుక దేవునికి తల్లిదండ్రులారా, దేవుని నామమున బ్రతిమాలుతూ ఉన్నాను, అబ్రహాం వలె పిల్ల పాలు విడిచిన సందర్భాన్ని పండగగా చేసుకున్నాడు, గొప్ప విందు ఏర్పాటు చేశాడు. కనుక బిడ్డల యొక్క మైల్ స్టోన్స్ మనం తెలుసుకుందాం. వారు చిన్నప్పుడు మాట్లాడిన మాటలు, వారు చేస్తున్న పనులు. అప్పుడు నా పుస్తకాల మీద రాస్తూ ఉంటాడు, అలాగే టీనా రాసేది, డానీ రాసేవాడు. అవన్నీ కూడా నా బైబిల్స్ ఉన్నాయి, నా ప్రసంగాల పుస్తకాల్లో ఉన్నాయి. వారు ఈ వయసుకి ఇలా రాసేవారు అని రికార్డుగా నాకు కొంత దాన్ని బట్టి సంతోషిస్తాను, హత్సహిస్తాను. కనుక బిడ్డలను బట్టి ఆనందించండి, సంతోషించండి. బి అవైలబుల్ టు దెమ్. తర్వాత అబ్రహాం taught his son how to pass the tests of life. జీవిత యొక్క పరీక్షలు ఎలా పాస్ అవ్వాలి, ఎలా గెలవాలి అనేది అబ్రహాము నేర్పించాడు అనుభవం ద్వారా, లేకపోతే తను చేసి చూపించాడు. ఆదికాండం 22వ అధ్యాయం మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏదనగా, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, అబ్రహాం యొక్క విధేయతను దేవుడు పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు అంటే, నీకు ఒక్కడై ఉన్నా, నీవు అతిగా ప్రేమిస్తున్న నీ కొడుకును మొరియా పర్వతం మీద నాకు బలియు అన్నప్పుడు అబ్రహాం చూస్తే అది పరీక్షలు అబ్రహాంకి తెలియదు. మనకైతే ఇప్పుడు పరీక్షలు అర్థమవుతుంది, కానీ ఆ రోజు అబ్రహాంకి అది పరీక్ష అని తెలియదు. అబ్రహాం దేవుడు అంటున్నాడు, నీ కొడుకును నీవు చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నావు, వాడిని నువ్వు బలి చేయాలి. అది కూడా ఒకవేళ దేవుడు ఇదిగో వెంటనే నీ కొడుకును నరికే అంటే రిఫ్లెక్స్ రియాక్షన్ అంటాం దాన్ని, అది చాలా సులువు. ఒక కత్తి చేతికిస్తే అంటే కొడుకు తల నరికేయచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటనగా, నీవు ఈ కొడుకును తీసుకొని మొరియా పర్వతం మీదకి వెళ్ళాలి. ఆ పర్వతం మీదకి వెళ్ళే ఆ ప్రయాణం ఎంత దూరం అంటే 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజుల ప్రయాణం కొడుకును తీసుకొని వెళ్తా ఉంటే
ఈ 3 రోజుల ఆలోచన ఏంటి? ఆలోచన ఆ కొండ ఎక్కిన తర్వాత నా కొడుకు మెడ నేను నరికేయాలి, దేవునికి ఆయన బలి ఇవ్వాలి. అది తెలిసినప్పుడు ఏ తండ్రి కూడా చేయలేడు. అప్పటికప్పుడు ఖండించడం అంటే సులువే, కానీ 3 రోజుల ప్రయాణం కొడుకుతో కలిసి చేస్తూ ఆ కొండ ఎక్కుతున్నప్పుడు కొడుకు అడిగిన ప్రశ్నలు, కొడుకుతో సంభాషణ చూసినప్పుడు ఏ తండ్రి కూడా చేయలేడు. కానీ దానంతట్లో ఇస్సాకు చూస్తున్నది ఎదనగా మా నాన్నకు దేవుడు చెప్పాడు. మా నాన్నకు ఒకవేళ దేవుడు నన్ను చంపేమని చెప్పినా నన్ను చంపడానికి మా నాన్న వెనకాడా లేదు. ఆ తర్వాత అర్థమైంది, ఆ పరీక్షలో అబ్రహాము గెలిచాడు. అది దేవుడు పెట్టిన పరీక్ష. దేవుడు నిజంగా ఇస్సాకు యొక్క శిరస్సు అక్కర్లేదు, ఇస్సాకు యొక్క బలి అక్కర్లేదు, కానీ అబ్రహాము యొక్క ప్రేమ ఏమిటి, దేవుని మీద ఉన్న విశ్వాసం ఏమిటి, అబ్రహాము దేవుని ఎలా విధేయత చూపిస్తాడు అనేది పరీక్షించినప్పుడు సిద్ధపడ్డాడు. ఈరోజు తండ్రులారా, దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయడానికి మీరు సిద్ధపడుతున్నారా, ఇష్టపడుతున్నారా? దేవుని కొరకు ఒక ఆరాధనగా రావడం కోసం, దేవుని సేవించడం కోసం మీ ఉద్యోగం, పనిపాట్లు, మీ శ్రద్ధ, మీ ఆసక్తి, లేకపోతే మీ ఆనందాన్ని ప్రక్కన పెట్టి దేవుని దగ్గర రాగలుగుతూ ఉన్నారా? మీకు అత్యంత ఇష్టమైనది, అత్యంత ప్రియమైన దాన్ని దేవుని కొరకు వదలడానికి ఇష్టపడుతున్నారు. అబ్రహాం తనకి అత్యంత ప్రియమైన కుమారుణ్ణి చంపడానికి ఏమాత్రం కూడా వెనుతీయలేదు. తండ్రులారా, మనవి చేస్తున్నాను, దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ దేవుని కొరకు అవసరమైతే ఏదైనా, ఆఖరికి ప్రథమ సంతానమైనా, అత్యధిక ప్రేమిస్తున్న దేనినైనా దేవుని కొరకు ఇవ్వడానికి మనం సిద్ధపడాలి. అలాంటి సమర్పణ ఉంటే, అలాంటి ప్రేమ ఉంటే మన బిడ్డలకు సరైన మాదిరిని మనం చూపించిన వారు అవుతాం. ఆ తర్వాత ఇంకా చూస్తే అబ్రహాం అతను సహాయం చేసేవాడు. హీ హెల్ప్ లాట్ when he came to know he was in trouble. అతను లోతుకు సహాయం చేశాడు. లోతు మనకు తెలుసు, అబ్రహాంతో బయలుదేరాడు. అయితే కొంతకాలానికే లోతు ఆస్తి, అబ్రహాము ఆస్తి విపరీతంగా పెరిగింది, సమస్యలు వచ్చాయి. వచ్చినప్పుడు అబ్రహాము ఆదికాండ 14 అధ్యాయంలో చూస్తాం, అబ్రహాము లోతు అంటున్నాడు, నీవు వెళ్ళిపో, నీ దారి నువ్వు చూసుకో అని చెబుతూ తనకు ఒక అవకాశం ఇచ్చేదానికి, నువ్వు మొత్తం దేశం అంతా చుట్టూ చూసుకో, నీకు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళు, నువ్వు వెళ్ళిన ప్రక్క కాకుండా నేను వేరే ప్రక్క వెళ్తాను అనగా చాయిస్ లోతుకు వదిలేశాడు. నీ ఇష్టం, నీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళు, మిగతాది నీ జోలికి రాకుండా నా పని నేను చేసుకుంటాను అనే షరతుతో లోతుని అబ్రహాము విడుదల చేస్తాడు. వెళ్ళిపో, స్వేచ్ఛగా నీ పని నువ్వు చేసుకో. అది వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుసును, ఆదికాండలో చూస్తాం, లోతు అతని కుటుంబం ఇంకా దేశంలో ప్రజలందరూ కూడా వేరే శత్రు రాజుల యుద్ధంలో వారిని ఎత్తుకొని పోతారు. వారు ఎత్తుకొని పోయినప్పుడు ఆ సమాచారం ఒక సేవకుని ద్వారా అబ్రహాం తెలుసుకొని వెంటనే అబ్రహాం చేసిన పని ఏదనగా తన ఇంట పుట్టిన సేవకులు కొన్ని 100 మందిని తీసుకొని వారు వెంట వెళ్ళి యుద్ధము చేసి పోరాడి లోతు కుటుంబాన్ని, లోతు కలిగినది ఆ దేశమంతా, ఆ దేశ ప్రజలందరినీ కూడా విడిపించి తీసుకొని వచ్చారు. లోతు తన బంధువు ఎడల అబ్రహాము ప్రవర్తించిన విధానం, లోతు ఇబ్బందిలో ఉన్నాడంటే, శ్రమలో ఉన్నాడంటే, కష్టంలో ఉన్నాడంటే అబ్రహాం వెంటనే తెగించి యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేసి లోతుని విడిపించాడు. అది మాత్రమే కాకుండా తర్వాత మనం చూస్తే దేవునికి సొదొమ గొమొర పట్టణాల మీద విపరీతమైన కోపం కలిగి పాపం పెంచిన కారణం చేత సొదొమ గొమొర నాశనం చేయడానికి దేవుడు సంకల్పించుకొని పరలోకం నుండి దేవుడు భూలోకాన్ని దిగివచ్చి చూద్దామని వచ్చినప్పుడు అబ్రహాంతో దాని గురించి చెబుతాడు, ఇదిగో సొదొమ గొమొర నాశనం చేస్తున్నాను, వాడి యొక్క దుష్టత్వం నా దృష్టికి వచ్చింది, నేను చూడటానికి వచ్చాను అన్నప్పుడు అబ్రహాం అక్కడ చూస్తాము ఆదికాండంలోని 19వ అధ్యాయంలో మనం చూస్తే దేవునితో మాట్లాడుతున్నాడు, బేరం ఆడుతున్నాడు. ఇలాంటి బేరం మనం ఎవరం కూడా చేయలేం. మనది బేరం ఆడితే 1-2 సార్లు అడుగుతాం, తర్వాత సిగ్గేసి మనకి బేరం ముగించేస్తాం. కానీ అబ్రహాము 50 మందితో మొదలు, ఒకవేళ ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని నాశనం చేస్తావంటే చేయనన్నాడు. ప్రభువా 50 కాదు, ఒకవేళ 45 మంది ఉంటారేమో. ఇంకా అలాగ మరి అక్కడ చూసినప్పుడు వాక్యం రాయబడింది, మాటలు కూడగట్టుకొని భయపడుతూ ఆ బేరం ఎంతవరకు తెచ్చాడనంటే 10 మంది వరకు తెచ్చాడు. 10 మంది ఉన్నా నేను వారిని విడిచిపెట్టేస్తాను, సొదొమ గొమొర నాశనం చేయను అని నేను చూసినప్పుడు అంతా ఎందుకు చేస్తాడనంటే లోతు కుటుంబాన్ని గురించి. ఇక మనకు కనబడుతూ ఉన్నది ఏదనగా అబ్రహాం బంధుప్రీతి. తన బంధువైన లోతు తను ఆశీర్వదించబడిన వాడు, తనకు శక్తి ఉంది, బలం ఉంది, తన నుంచి వేరైపోయాడు, తగువచ్చి వేరయ్యాడు. ఒకవేళ వేరైన కారణం చేత అబ్రహాము ఎలా ఉండాలి, మధ్యమేం జరిగింది, నాతో ఉన్నాడు కుదిరి కొట్టవచ్చు కదా, వెళ్ళిపోయాడు కదా. కానీ అలాగ అనుకునేగా వెంటనే బయలుదేరినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యుద్ధం చేస్తాడు, పోరాడాడు, ప్రాణాలు తెగించి యుద్ధం చేశాడు.
తీసుకుని వచ్చి తర్వాత దేవుని యొక్క శాపం వారి మీదకి వస్తుందంటే వారికి దేవునికి మధ్య నిలిచి విజ్ఞాపన చేశాడు. కనుక దేవుని యొక్క సంగమా, తండ్రులారా మనవి చేస్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, మీరు పైకి వస్తే మీకు మిగతా కుటుంబాన్ని చూడండి, మీ బంధువులు చూడండి, మీ బంధువుల పిల్లలను చూడండి, వారిని పైకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి, వారికి ప్రోత్సహించండి, వారికి సహకరించండి, మీరు చేయగలిగిన సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఇక్కడ అబ్రహాం చూసినప్పుడు లోతు తనతో సమానమైన సంపద కలిగిన వాడుగా పెరిగినప్పటికీ ఏమాత్రం ఈర్ష్య పొందలేదు. కనుక మన బంధువులు, మన కుటుంబస్తులు వారు మనకంటే వృద్ధి పొందితే మనం సంతోషించాలి. ఆ వృద్ధికి మనం కారణం కావాలని ఆశిస్తూ ఉన్నాను. ఇంకా దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉంటే వారి రక్షణ కొరకు, వారి ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు వారి తరపున విజ్ఞాపన చేసే వారంగా, ఉపవాసం ఉండి ప్రార్థించే వారంగా మనం ఉండవలసిన అవసరం ఉంది. ఇదంతా ఎవరు చూస్తారు తెలుసా? లోకం అంతా చూడదు, కానీ మన ఇంట్లో పిల్లలు, మన పిల్లలు చూస్తున్నారు. మన పిల్లలు చూస్తూ ఉన్నప్పుడు మన శత్రువులు లేకపోతే మన నుంచి వేరైపోయిన వారి గురించి మన మాటలు వారు వింటూ ఉన్నారు. మన యొక్క స్పందన వింటూ ఉన్న బాహ్యముగా మనం ఏదో చేస్తామేమో, కానీ లోపల మనం ఇంట్లో మనం మాట్లాడే మాటలు, చేసే ప్రార్థన, ఇవన్నీ కూడా మన పిల్లలు చూస్తూ ఉన్నారు. వారు సరైన మాదిరి, అబ్రహాము సరైన మాదిరి నుంచాడు. మనము కూడా మన కుటుంబాల విషయం, మన బిడ్డల విషయమై అశ్రద్ధ మనం ఉంచవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఎలా ప్రవర్తిస్తున్నాం మన కుటుంబాల ఎడల, బంధువుల ఎడల? కొంతమంది మనం రక్షించబడ్డాం, మన కుటుంబస్తులు రక్షించబడలేదు. ప్రభు యొక్క సువార్త వారికి అందించాలి, వారి గురించి ప్రార్థించాలి, వారి సువార్త మనం అందించాలి, ప్రభులోనికి వారిని తీసుకొని రావాలి. తర్వాత అబ్రహాం చూసినప్పుడు ఇంకో లక్షణం అతనిలో ఉంది. హీ వాజ్ గివెన్ టు హాస్పిటాలిటీ, ఆతిథ్యం. మగవాళ్ళు అనొచ్చు, అయ్యా మాకేం సంబంధం, ఆతిథ్యం అంటే మా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? పరీక్ష పాస్ అయ్యారు కదా స్త్రీలు, మీ చేతిలో ఉంది. అది ఈ రోజుల్లో ఆతిథ్యం బాగా తగ్గిపోయింది మన దేశంలో, ముఖ్యంగా మన ప్రాంతంలో. ముఖ్యంగా స్త్రీలు చూసినప్పుడు కొంతమంది ఇంట్లో వంట వండడం మానేశారు. కరోనా వైరస్ సందర్భంగా కొంతమంది వంట చేశారు, కానీ వంట మర్చిపోయాం. ఏది ఎవరైనా గెస్ట్లు వస్తే, అతిథులు వస్తే వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి బిర్యానీయో లేకపోతే ఏదో 4-5 రోజుల క్రితం వేడి చేసి మనం ఇచ్చేస్తే దాన్ని వేడివేడిగా మనం వడ్డించేస్తాం. మన దగ్గర భోజనంకి వెళ్ళాం. భోజనం చేసిన తర్వాత భోజనం చేస్తూ ఉంటాడుగా వాళ్ళు వచ్చి అడిగారు, భోజనం ఎలాగుందండి, కూర ఎలాగుందండి, అన్నం ఎలాగుందండి. నాకు అనుమానం వచ్చింది, వాళ్ళు వండారా, వాళ్ళు సొంతంగా వండి పెట్టారా అంటే. తర్వాత నాకు తెలిసి అడిగాను, నిజంగా వాళ్ళు వండారు, వాళ్ళు అడగలేదు. కానీ తర్వాత బయటకు వచ్చి అయితే లేదు, క్యాటరింగే బయట తెచ్చిందే. కానీ వీళ్ళు వండి వడ్డించినట్టుగా అంత శ్రద్ధగా అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో పూర్తిగా మానేస్తాం మనం. అతిథులు వస్తే ఎక్కడి నుంచో తెచ్చి పెట్టడం తప్ప మనం వడ్డించే పరిస్థితి లేదు. అయితే అబ్రహాం ఒకరోజు ఏమైంది, మధ్యాహ్నం మన దేశంలో లాగే అక్కడ కూడా వాతావరణ పరిస్థితులు, ఎండవేళ మధ్యాహ్నం భోజనం చేసి ఏం చేస్తాం, కొంత కునుకు తీస్తాం, అంతేనా? అది రోజంతా కునుకుతారా? కొంతమంది రోజంతా కురికేవారు, రోజంతా. అయితే ఇక్కడ మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒక కునుకు తీస్తాం అందరూ కూడా. శారా లోపల గుడారంలో పడుకుంది, సేవకులు పడుకున్నారు. అబ్రహాం బయటకు వచ్చి చెట్టు నీడని హాయిగా కూర్చొని విశ్రాంతిగా ఉన్నాడు. ఆ విశ్రాంతిగా ఉన్న సమయంలో ఒక ముగ్గురు కొండెక్కి వస్తూ ఉన్నారు. దూరం నుంచి చూశాడు. అలా చూస్తే మనం ఏం చేస్తాం? అలాగ కళ్ళు పూసాం కదా, విశ్రాంతిలో ఉన్నాం కదా, ఇంకా గట్టి పూసేస్తాం. నిద్రపోయిన వాడిని లేపవచ్చు, కానీ నిద్ర నటించిన వాడిని లేపలేము. ఏం చేస్తారు? నిద్ర నటింగ్ చేస్తాం. ఎందుకు అలా నిద్రపోతే కళ్ళు మూసుకుంటారు, నిద్రపోతారు పోని ఆ వచ్చిన ఏం చేస్తారు, అలా పక్క నుంచి వెళ్ళిపోతారు అని అనుకోవాలి. కానీ అబ్రహాం చూసినట్టు లేచి వారి దగ్గరికి వెళ్ళి వంగి నమస్కారం. వాళ్ళు ఎవరో తెలియదు తనకు బంధువులు కాదు, స్నేహితులు కాదు, కానీ దారిలో పోతున్న వారు బిట్ట మధ్యాహ్నం వేళ వెళుతూ ఉన్నారు. కనుక అయ్యా రండి, విశ్రాంతి తీసుకోండి, భోజనం చేయండి. ఈ రోజుల్లో మగవారికి ఎంతమందికి ఆ ధైర్యం ఉంది? దారిని పోతున్న వారిని తీసుకుని వచ్చి భోజనం పెట్టు అని చెప్పగలిగిన ధైర్యం కావాలంటే చాలా కష్టం. ఎందుకనగా ఇంట్లో వారి పర్మిషన్ లేకుండా ఒక మెతుకు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. కానీ అబ్రహాం ఏం చేస్తాడు? కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి భార్యను లేపి ఒక దూడను వధించి దాన్ని సిద్ధపరిచి ఆమె చేత రొట్టెలు చేయించి పిండి పిసిగించి రొట్టె చేసి అవన్నీ వారి ఇద్దరికి వచ్చిన ముగ్గురికి భోజనం పెట్టారు. ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి దేవుని వాక్యంలో ఉంది. కొంతమంది తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట, బైబిల్లో ఉందన్నమాట. తెలియక దేవదూతలకు ఆతిథ్యం. ఇక్కడ చూస్తే అబ్రహాం తను తెలియకుండా దేవుడికి ఆతిథ్యం ఇచ్చాడు, దేవునికే భోజనం పెట్టాడు. కనుక ఈ ఆతిథ్యం, భోజనం పెట్టడం, ఇతరులకు అవసరతలు తీర్చడం అనేది, దారిని పోతున్న వారిని
మనం పరామర్శించడం చాలా ప్రాముఖ్యమని మనవి చేస్తా ఉన్నాను. తర్వాత అబ్రహాం ఎంకరేజ్ హిస్ సన్ టు బిలీవ్ గాడ్. అబ్రహాము తన కుమారుని దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా ప్రోత్సహించాడు. ఇందా చెప్పుకున్నాం కదా, దేవుడు బలిమ్మన్నాడు. మోరియా పర్వతం మీదకి ఎక్కి వెళ్తూ ఉన్నారు. అబ్రహాం ఏమో చేతిలో కత్తి ఉంది, ఇంకో చేతిలో కాగడా ఉంది, నిప్పు ఉంది. ఇస్సాకు భుజం మీద కట్టెలు ఉన్నాయి. అవి మోసుకుంటూ కొండ ఎక్కుతున్నారు ఇద్దరు కూడా. ఎక్కుతూ ఉంటే కొడుకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నీ దగ్గర కత్తి ఉంది, అలాగే అగ్ని కూడా ఉంది, కాగడా ఉంది, అయితే బలిపశువు ఏది? చాలా భయంకరమైన ప్రశ్న అది. ఆ ప్రశ్నకి ఏ తండ్రి అయినా సరే నిట్ట నిలువున కూలిపోతాడు. కూలిపోయి దేవుడు లేదు, ఇంకేమీ లేదురా, పద వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పే పరిస్థితి. కానీ ఆ పరిస్థితుల్లో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన చెప్పిన జవాబు ఆదికాండం 22:8 అంటాడు, గాడ్ విల్ సీ టు ఇట్ మై సన్, నా కుమారుడా, దేవుడు చూచుకుంటాడు. నువ్వు ఆలోచించుకుని చింతపడకు, దేవుడు చూచుకుంటాడు. తీరా కొండ మీదకి వెళ్ళిన తర్వాత మనం చూస్తే అబ్రహాం ఏం చేశాడు? కొడుకు చేతులు కట్టాడు, కాళ్ళు కట్టేశాడు, బలిపీట మీద అతను పెట్టాడు, పేర్చిన కట్టెల మీద కత్తి ఎత్తి నరకబోతూ ఉంటాడుగా పరలోకని దేవుడు ఆపాడు. ఆపిన తర్వాత వారికి ఇంకొక పొట్టేలు, పొదల్లో చిక్కున్న పొట్టేలు దేవుడు చూపించి, ఇదిగో దాన్ని బలేవు, యెహోవా చూచుకొనును అని చెప్పిన దానికి ఇదిగో పొట్టేలు దేవుడు ఇక్కడ ఇచ్చాడు. కానీ అక్కడ ఇస్సాకుకి అర్థమైంది ఏదనగా, నా దేవుడు, నా తండ్రి దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు, ఏ పరిస్థితి సరే దేవుని మీద నమ్మకం ఉంచినవాడు, నాకు బదులుగా ఇదిగో పొట్టేలను ఇక్కడ ముందుగానే ఏర్పాటు చేశాడు. కానీ మా నాన్న నన్ను బలి ఇవ్వడానికి కూడా ఏమాత్రం కూడా సంశయించలేదు. అంతటి విశ్వాసం, అంతటి ప్రేమ, అంతటి విధేయత దేవుని మీద ఉందని ఇంతకుముందు నేర్చుకున్న పాఠం ఎక్కడ చూస్తే ఆయన చూచుకుంటాడు. మన పిల్లలకు ఆ విశ్వాసాన్ని నేర్పించాలి. దేవుడు ఉన్నాడు, మనం భయపడాల్సిన పని లేదు. మనుషులు ఉన్నా లేకపోయినా, పరిస్థితులు ఏం మారినా, కరువు కాటకాలు సంభవించినా దేవుడు ఉన్నాడు, ఆయన చూచుకుంటాడు. తండ్రులు జాగ్రత్త మనవి చేస్తున్నాను, భక్తిలో విశ్వాసాలు పిల్లలను పెంచాలి. నువ్వు గుడికి వెళ్ళరా, ప్రార్థన చేయరా, నువ్వు వెళ్ళొచ్చేస్తుండు కాదు. తండ్రి, తల్లి, పిల్లలు అందరూ కలిసి కుటుంబంగా చర్చికి రండి, కుటుంబంగా దేవునికి సేవలో పాలు పొందండి. మన కొత్త స్థలం, ఆ మందిరము కొరకు ఏర్పాటు చేసిన స్థలం మందు ప్రహారీ కూడా నిర్మిస్తారు. ముఖ్యంగా సర్వే చేస్తూ అది మన హద్దులు నియమించుకున్నప్పుడు రమ్మన్నాను, కానీ చాలా తక్కువ మంది వచ్చారు. అందులో ఒకరు రాజరస్ గారు వచ్చారు. వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలను కూడా తీసుకుని వచ్చారు అక్కడికి ఎండల్లో. పోయిన సంవత్సరం వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఈ పిల్లలు తీసుకొచ్చారు. ఏం చేస్తారు పిల్లలు అన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న డొక్కులు తీసుకొని అక్కడ జరుగుతున్న పని మీద నీళ్లు తడుపుతూ ఉండేవారు. పెద్ద పని కాదు, కానీ నాన్న వచ్చాడు, నాన్నతో పాటు పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అక్కడ కనబడుతుంది ఏమిటి? నాన్న ఈ పని చేయడానికి వచ్చాడు, నాన్నతో పాటు మేము కూడా దేవుని మందిర పనిలో మేము సహకరిస్తూ ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు తెల్లవారుజాము ప్రార్థనకి చిన్నపిల్లలు నిద్ర లేపి తీసుకొని వస్తున్నారు. ఎందుకు తీసుకొని వస్తున్నారు? అది వారికి బాల్యం నుండి నేర్పిస్తుందిగో మోకరించడం ఎలాగ, ప్రార్థన చేయడం ఎలాగ, దేవునిపై ఆధారపడడం ఇది. కనుక ఇక్కడ అబ్రహాము ఇస్సాకు ఎలాగైతే అబ్రహాము ఇస్సాకుకి ఆ కట్టెలు ఇచ్చి తాను కత్తి పట్టుకుని బయలుదేరాడు, అలాగే మనము మన పిల్లలకు దైవికమైన విషయాలు వారితో కలిసి మనం చేయాలి, వారితో కలిసి మనం పాలు పొందాలి. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకి ఏమీ భారం లేకుండా అంతా వాళ్ళే చేసేస్తారు. అలా కాకుండా పిల్లలకి వారి వయసులకు, వారి యొక్క స్థితికి తగిన పని వారికి ఇవ్వాలి. మన స్థితికి తగిన పని మనము చేయాలి. పూర్తిగా మనం మోసేయడము, లేకపోతే పూర్తిగా వాళ్ళ మీద మోసేయడము కాక కలిసి చేస్తున్నట్టుగా దేవునికి సేవలు, దేవునికి పనులు, దేవుని చిత్తమందు కొనసాగాలని మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహాము ఆఖరిగా బిహేవ్ రెస్పాన్సిబిలీ టు హిస్ కాల్. అబ్రహాం యొక్క జీవితం మనం చూస్తే విశ్వాసంతో మొదలెట్టాడు, ముగింపు కూడా విశ్వాసంతోనే తాను ముగించాడు. హెబ్రీ పత్రిక 11:15 ఒకసారి చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. దేవుడి వాక్యం యొక్క అవగాహన నాకు ఇచ్చిన తర్వాత మర్చిపోలేని చాలా అద్భుతమైన వాక్యం ఇది. అబ్రహాం ఇక్కడ చూసినప్పుడు ఈ 11 ముందు భాగం అంతా కూడా మీరు ఇంటికి చదువుకుంటే అబ్రహాము శారాల గురించి అక్కడ రాయబడింది. అబ్రహాము శారాలు ఎలాంటి వారు అనగా 15 అంటాడు, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత
తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఏలి అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము జీవితం, తాను బయలుదేరిన విశ్వాసంతో వెళ్తూ ఉన్నప్పుడు అంటున్నాడు, దారిలో మార్గంలో జరిగింది ఏదనగా, ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడో, ఏ దేశం నుండి వచ్చారో అనగా ఆ దేశం ఊరు కల్దీల ఊరు, అది వారు జ్ఞాపకమందు ఉంచుకొన లేదు. అనగా ఊరికి దారి, ఆ ఊరు ఎక్కడ ఉంది అది జ్ఞాపకమందు ఉంచుకోలేదు అని అంటున్నాడు ఇక్కడ హెబ్రీపత్రిక రాసిన భక్తుడు. వారి జ్ఞాపకమందు ఉంచుకోలేదు కాబట్టి వారు మరలా తిరిగి వెళ్ళడానికి వీలు కలగలేదు. అనగా తిరిగి వెళ్ళడానికి వీలు లేని విధముగా వారు బయలుదేరి వచ్చినప్పుడు తెగతెంపులు చేసుకొని వచ్చేసారు. మనం తిరిగి వెనక్కి వెళ్ళలేదు. కానీ ఈ రోజుల్లో కొంతమంది తండ్రుల యొక్క జీవితాలు, కొంతమంది ఇంటి పెద్దల యొక్క జీవితాలు ఎలాగ ఉన్నాయంటే, మన టీవీ సీరియల్ లాగా 3 అడుగుల ముందుకి, లేదా 2 అడుగుల ముందుకి, 3 అడుగులు వెనక్కి. ఎంతో దూరంలోనే మనం ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాం మనం తిరిగి అక్కడికి వెళ్ళిపోవడానికి. అబ్రహాము చూసినప్పుడు అది వెనక్కి వెళ్ళడానికి ఆ దారి గుర్తుంచుకోలేదు. మనం ఎప్పుడు కూడా ముందుకే సాగాలి. అది ఒక్కొక్క అడుగైనా సరే ముందుకే వెళ్ళాలి తప్ప మనం ఎప్పుడు వెనక్కి చూడకూడదు. అబ్రహాము తన జీవితంలో ఎప్పుడు వెనక్కి చూడ, అనేక కష్టాలు వచ్చాయి, అనేక ఇబ్బందులు వచ్చాయి, అనేక శ్రమలు సంభవించాయి, అనేక సార్లు వెనక్కి వెళ్ళే పరిస్థితులు దాపురించాయి. కానీ ఏనాడు కూడా వెనక్కి వెళ్ళలేదు. కారణం ఏదనగా అది వారి జ్ఞాపకమందు ఉంచుకోలేదు. మళ్ళీ చాలామంది ఎప్పుడెప్పుడో జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఏ చిన్న అసౌకర్యం కలిగి, ఏ చిన్న ఇబ్బంది కలిగినా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ కొంతమంది ఒకప్పుడు అన్నీ మానేసాం, తాగుడు మానేసాం, సిగరెట్ మానేసాం, కైనీళ్ళు మానేసాం, ప్యాకెట్ మానేసాం, అన్నీ మానేసి, సిగరెట్లు మానేసి, నేను నా జీవితాన్ని, నా ప్రాణాన్ని దేవుని సమర్పించుకున్నాను, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం అని సాక్ష్యం ఇచ్చి తర్వాత మళ్ళీ తిరిగి అవన్నీ చేస్తున్నాం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కారణం ఎదురుగా దాన్ని మర్చిపోలేదు, దాన్ని విడిచిపెట్టలేదు. మనం దేవునికి సంగమా, ముఖ్యంగా పురుషులారా, తండ్రులారా, మనవి చేస్తూ ఉన్నాను, ముందుకే వెళదాం. పాత అలవాట్లు, పాత విధానాలు, పాత కార్యాలు, ఒకప్పుడు తప్పు చెడు అనుకుని వదిలిపెట్టేసిన వాటిని మన జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. అబ్రహాము చివరి వరకు విశ్వాసంలో కొనసాగాడు. ఇంకా అబ్రహాము చూసినప్పుడు తన విశ్వాసం ఇక్కడ ఇహలోకానికి పరిమితం కాలేదు. ఎంతవరకు వెళ్ళడానికి వాగ్దాన దేశంలో ప్రవేశించాడు. వచ్చిన తర్వాత వాక్యం రాయబడింది, హెబ్రీపత్రికలో రాస్తాడు, ఆయన పరవాసిగానే గుడారాలు నివసించే తప్ప స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోలేదు. కారణం ఏదనగా చాలా దూరం చూశాడు. ఎంత దూరం అని అనగా మనం ఇంకా చేరుకోలేదు. ఇంకా అక్కడికి నిత్యత్వానికి చూచాడు. ఈ భూమి ఆకాశం లయమైపోయి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏర్పడినప్పుడు ఈ భూలోకం మీద రాబోయే ఆ యెరూషలేము మహానగరాన్ని చూచి దాని కొరకు ఎదురు చూచి వాగ్దాన దేశంలో పరవాసిగానే అతడు జీవించాడు. అంత సుదూరమైన దృష్టి అబ్రహాము కలిగి ఉన్నాడు. అలాగే మనము కూడా ఆ సుదూరమైన దృష్టి, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది, ప్రభు రాజ్యం సమీపంగా ఉంది, ఈ భూలోకం లయం కానే ఉన్నది. ఆ రాకడ కొరకు మనం సిద్ధపడతాం. ఇంకా చెప్పాలంటే కీర్తన 68 కీర్తన 5వ వచనం చూస్తే, ఆయన తండ్రి వారికి తండ్రి. ఒకవేళ మీ తండ్రి సరైన తండ్రి కాకపోతే, ఒకవేళ తండ్రి లేకపోతే మనవి చేస్తాం, మనకు అందరికీ ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి అయినా ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి మనకు తండ్రి. యేసుక్రీస్తు మరణము ద్వారా, బలియాగము ద్వారా మనందరము దేవుని పిల్లలమయ్యాం. ఆయన మనకు తండ్రి. మనకు తండ్రి లేకపోతే మన గురించి విస్తారమైన ఆలోచనలు కలిగిన తండ్రి. ఇంకా తర్వాత హెబ్రీపత్రిక రాస్తాడు 13:15 వచనంలో, ఆయన ఎన్నడు విడువడు, ఎడబాయడు. తర్వాత ఇంకా ద్వితీయోపదేశకాండం రాస్తాడు, ఆయన మన ముందు నడుస్తాడు, ఆయన మనతో ఉన్నాడు, మన ముందు ఉన్నాడు, మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ఆ పరమ తండ్రి. కనుక ఆ తండ్రిని మనం ఆశ్రయిద్దాం, తండ్రి యొద్దకు మనం వెళదాం. తండ్రి మనందరూ కూడా దీవించి ఆస్వాదించిన గాక. అందరూ తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా ప్రభు, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినము కొరకు, ఈ సమయం కొరకు నీ స్తోత్రం. ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా నీ వాక్యంలో అబ్రహాము జీవితాన్ని నీ బిడ్డకు చూపించుంటాడుగా ప్రభు, సత్యాన్ని ఎరిగిన వారమై తండ్రి యోగ్యముగా ప్రతి ఒక్కరు స్పందించడానికి, ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. మా పరమ తండ్రి అయిన దేవానికి వందనాలు చెల్లిస్తుంది. కుమారుని క్రీస్తు ద్వారా మమ్మల్ని మీ సంతానం మీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకుని కృప కొరికే నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ లోకం జీవించినంతకాలం నీ కొరకు జీవించి మీ నిత్య రాజ్యాన్ని మేమందరూ వారసులు సహాయం చేయడం బ్రతకాలనుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.